ముక్కలు 40 ముక్కలుగా రాయొచ్చు, వద్దనుకుంటే 40 ముక్కలు 4 ముక్కలుగా రాయొచ్చు. అట్లాగా పవన్ కళ్యాణ్ దాంట్లో కూడా అనివార్యంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, కానీ లోకేష్ ని ఫీల్ అవ్వట్ల. అది వీళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలకి భయం వేస్తోంది. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ ఫ్యూచర్ బాగుండాలంటే లోకేష్ పగ్గాలు చేపట్టాలని అనుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం కేడర్లో భవిష్యత్తులో అంటే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడింది ఒక స్ట్రాటజీనేమో, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అంటాం. అంటే 15 సంవత్సరాల తర్వాత రాజెవడు రెడ్డెవడు? 15 సంవత్సరాలు ప్రజలు ఇస్తారా? ఇక్కడ లోకేష్కి సంబంధించిన అభిమానులకు ఉండేటటువంటి ఫీలింగ్ ఏంటంటే, పాపం ఎట్లాగే అనుకున్నాడు, ఆయన పేరేంటి, రాహుల్ గాంధీ 2004లో 9లో పిఎం కావాలి అతను, కానీ నేను ఇంకా పూర్తి మెజార్టీ రావాలి, మనకి 205 వచ్చినాయి, నెక్స్ట్ స్టెప్కి పూర్తిగా తెచ్చుకుంటాను అని చెప్పి 2 సార్లు ఎంపీని ఆయన రాహుల్ గాంధీ. ఫస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు 147 బీజేపీకి వస్తే ఇలా 152 ఎంత వచ్చినాయి, అప్పుడు ఒక 7 సీట్ల తేడాతో అధికారంలోకి వచ్చినప్పుడు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను కాదని చెప్పేసి మన్మోహన్ సింగ్ ఇచ్చాడు. అట్లాగే నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి 205 దాకా వచ్చినాయి, కానీ నేను సంపూర్ణ మెజార్టీ రాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనని పక్కెళ్ళాడు. పర్యవసానం ఏమైంది? 15 సంవత్సరాల దూరం, వరుస పెట్టి 3 టర్మ్లు ఓటమి.